divinely inspired music for God's people to sing. ఈ యొక్క ఆసాపు ప్రత్యక్ష గుడారములో వారు కీర్తనలు పాడేటప్పుడు మంచి మ్రోగేటువంటి తాళాలతోటి ఆ వాయిద్యాలు వాయిస్తూ వారికి ఆరాధన క్రమాన్ని నేర్పినటువంటి వ్యక్తి ఈ ఆసాపు గాయకుడు. Psalm 73 all the way to Psalm 83 are attributed to Asaph. 73వ కీర్తన నుండి 83వ కీర్తన కూడా ఆసాపే రాశాడు అని చెప్పబడతా ఉంది. So I think it's important that we understand that Asaph was a godly man who had most likely been raised in a godly home. మనం అనుకోవచ్చు ఆసాపు చాలా చక్కని దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, దైవికమైనటువంటి వాతావరణంలో దైవికమైన కుటుంబంలో పుట్టి పెరిగి ఉంటాడు తన జీవితంలో. He was a mature saint with a rich spiritual heritage. చక్కని ఆత్మీయమైనటువంటి వారసత్వం కలిగినటువంటి పరిపక్వత చెందినటువంటి ఎదిగినటువంటి ఒక విశ్వాసి ఈ యొక్క ఆసాపు. And he was in a position of spiritual leadership. ఇప్పుడు ఆత్మీయమైనటువంటి నాయకత్వ స్థానంలో ఆసాపు ఉన్నాడు. And yet he struggled with sin just like everyone else, and he was refreshingly open and honest about it here in this song. అయితే ఇంత స్థాయి అంతస్తు ఉన్నప్పటికీ కూడా ఆయన మిగతా వాళ్ళ వలెనే ఆత్మీయమైనటువంటి పోరాటాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆ పోరాటాన్ని చాలా యథార్థముగా బహిరంగంగా మన కొరకు రాసి పెట్టాడు. And so here in Psalm 73, Asaph shared how he secretly struggled with the goodness of God in light of the prosperity of the wicked. ఈ యొక్క భక్తిహీనులు, దేవుడు లేనటువంటి వారు చక్కగా క్షేమాభివృద్ధి కలిగి వర్ధిల్లుతూ ఉంటే తాను ఎలా తట్టుకోలేకపోతున్నాడో తనలో జరిగేటువంటి ప్రశ్నలని ఇక్కడ రాసి పెట్టాడు. And his purpose in doing that was to show us how stupid it is to envy the wicked, since we have something infinitely greater than they do. ఆ భక్తిహీనులను చూసి మనం అసూయపడతాం, మనం మత్సరపడటం ఎంత బుద్ధిహీనమైన పని చూపించి, ఎందుకు అంటే మనం ఎంత ప్రాముఖ్యమైన వారిమో, మనం ఎంత అసమానమైనటువంటి దైవికమైన గొప్పతనము మనకుందో చెప్తూ ఉన్నాడు. And so Asaph's transparent testimony provides all of us help and hope when we're tempted at times to envy the wicked. మనం కూడా ఇలాగా భక్తిహీనుల క్షేమమును చూసి మత్సరపడినప్పుడు, అసూయపడినప్పుడు ఈ ఆసాపు యొక్క యథార్థమైనటువంటి సాక్ష్యము మనకు కూడా బలమును శక్తినిస్తుంది. Notice how he begins the psalm in verse 1. చూడండి ఈ కీర్తనను ఎలా ఆరంభిస్తున్నాడో చూడండి. He said, surely God is good. మనకు రెండో మాటలో ఉంది చూడండి, నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. And so Asaph started off by affirming the one basic truth he had always been absolutely convinced of. తన జీవితంలో తాను ఏదైతే బలంగా నమ్ముతున్నాడో, ఒప్పించబడ్డాడో ఆ ప్రాథమికమైన పునాది సత్యంతో తాను ఆరంభిస్తూ ఉన్నాడు. And this was the truth that had been reaffirmed in his mind as a result of this intense internal struggle. తన యొక్క అంతరంగ పోరాటానికి ఆ పోరాటం అంతా ఉన్నప్పటికీ కూడా ఈ సత్యం నుంచి ఆయన అయితే తొలగిపోలేదు. Look at what he said in verse 28. చూడండి 28వ వచనంలో ఏం చెప్తున్నాడు? But as for me, the nearness of God is my good. నాకైతే దేవుని పొందు ధన్యకరము. So the fact that God is good was the first and final conviction of this man's heart. ఈ యొక్క కీర్తనలో ఈ మనుషుడు మొదటి వచనంలో చివరి వచనంలో దేవుని గొప్పతనాన్ని చూపిస్తూ ఉన్నాడు. This was the truth that he learned to live and die by, even when things seemed to indicate otherwise. తన యొక్క జీవితంలో పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ కూడా ఇదే సత్యముతో ఆరంభించాడు, ఇదే సత్యంతో ముగించబోతున్నాడు. It's as if Asaph was saying, hey, let's just get one thing straight as we begin here. ఇక్కడ ఆసాపు చెప్తున్నాడు, ఇగో పరిస్థితులు ఎలా ఉన్నా ఏమున్నా ఒకటి మాత్రం నిజం. I know for a fact that God is good. దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. Particularly those that are pure in heart. ఎవరైతే యథార్థవంతులై ఉన్నారో వారి పట్ల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. In other words, those who are wholeheartedly committed to God, who have unmixed devotion to the Lord. ఎవరైతే ఎటువంటి కల్తీ లేనటువంటి భక్తి కలిగిన వారై శుద్ధమైనటువంటి విశ్వాసముతోటి ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, శుద్ధ హృదయులైనారో అటువంటి వారి పట్ల నిశ్చయముగా దేవుడు దయ కలిగి ఉన్నాడు. And so this rock solid truth has provided stable footing for me my entire life. నా జీవితం అంతట్లో కూడా నన్ను కదలకుండా ఉంచినటువంటి పునాది సత్యం ఏంటంటే ఈ సత్యం. I've always believed it. నేను దీన్ని ఎప్పుడు నమ్ముతూ వచ్చాను.
but at one point in my life I questioned it. అయితే నా జీవితంలో ఒకానొక దశలో మాత్రం నేను దీన్ని ప్రశ్నిస్తూ వచ్చాను. And I almost slipped off of my firm foundation. నా యొక్క పాదములు జారిపోతూ వచ్చా, ఆ పునాది మీద నుండి నేను ఆ బండ మీద నుండి జారిపోతూ వచ్చాను. And so in these verses, Asaph made himself vulnerable and gave us a sneak peek into God's sanctifying work in his own life. ఎప్పుడైతే ఈలాగా బలహీనుడైపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో ఈ ఆసాపు మరొకసారి తన ఆత్మీయ జీవితంలో దేవుడు ఏదైతే చేశాడో దాన్ని మరలా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. And I think you can divide up this psalm into two sections. ఈ కీర్తనను రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. Verses 2 through 16, 2 నుండి 16 వరకు that is Asaph's envious descent. ఆసాపు అసూయ చేత పడిపోవటం, దిగిపోవటం. And he describes how he was focusing on the wicked and it caused him to spiral down away from the goodness of God into utter doubt and despair. ఎప్పుడైతే ఈ యొక్క మత్సరము అసూయ తన జీవితంలో ఉంటూ వచ్చిందో దేవుని నుంచి దూరంగా పడిపోతున్నాడు, కిందికి జారిపోతున్నాడు, మెట్టు వెంబడి మెట్టు. And then verses 17 to 28 are Asaph's glorious ascent. ఇప్పుడు 17 నుంచి 28 వరకు చూస్తే మహిమాయుక్తంగా చాలా ప్రభావవంతంగా మరలా పైకెక్కుతున్నాడు. And that happened as he refocused on God. He was able to regain his proper perspective and return to the glorious truth he had always believed. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ వచ్చాడో, దేవుని మీద తన గమనాన్ని కేంద్రీకరిస్తూ వచ్చాడో, అప్పుడు ఈ ఆసాపు మరలా తన యొక్క ఆత్మీయమైన సత్యాల వైపు తిరిగి దేవుని చేత బలపరచబడి అత్యద్భుతంగా పైకెగురుతున్నాడు. So let's look first of all at Asaph's envious ascent. చూడండి, ఇప్పుడు ఆసాపు అసూయ చేత కింద పడిపోవటాన్ని మనం చూద్దాం. Look at verses 2 and 3. 2-3 వచనాలు చూద్దాం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. So Asaph is saying here, hey, listen, I know God is good, but I have to admit there was a time when I actually began to wonder. ఇక్కడ చెప్తున్నాడు ఆసాపు, నిజంగా దేవుడు దయాళుడే, దేవుడు మంచివాడే, కానీ ఒకానొక సమయం వచ్చింది నేను జారిపోయేటువంటి స్థితిలోకి వచ్చాను. My faith in God's goodness became wobbly when I started to compare my life with the wicked, and they seemed to be doing a lot better than I was. నా యొక్క ఆ విశ్వాస జీవితంలో ఎప్పుడైతే భక్తిహీనులను చూస్తానో వాళ్ళు చాలా వృద్ధి పొందుతున్నారు, వాళ్ళు నాకంటే బాగా ఉన్నారు, నాకంటే బాగా వృద్ధి పొందుతుండేసరికి నా విశ్వాసంలో నేను కదలిపోతూ బలహీనుడైపోయాను. And this didn't square with Asaph's theology. It didn't match up with the Asaph's theology. ఆసాపు యొక్క దైవికమైన విషయాలకి అది సరిపోవడంలే. దేవుడు లేనోళ్ళేమో వర్ధిల్లుతున్నారు, దేవుడున్న ఈయనేమో బలహీనుడైపోయాడు. As a good Jew, he was brought up to believe that God blesses those who obey him and curses those who disobey him. భక్తిగల యూదునిగా, భక్తిగల ఇశ్రాయేలు వ్యక్తిగా ఆయన ఏం నేర్చుకున్నాడంటే, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వాళ్ళు వర్ధిల్లుతారు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారో, దేవుని మాట వినరో వారు శాపగ్రస్తులు అయిపోతారు అని చిన్నప్పటి నుండి నేర్చుకున్నాడు. And so in his mind, that meant that the plans of the wicked should flounder and those of the godly should prosper. కానీ ఆయన యొక్క నేర్చుకున్న దాని ప్రకారము అవిధేయులైనటువంటి వారేమో నశించిపోవాలి, వారి యొక్క పనులని విఫలమైపోవాలి, ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తున్నారో వారు వర్ధిల్లాలి. But he was witnessing the exact opposite. ఇక్కడ చూస్తేనేమో ఆయన కళ్ళ ముందు దానికి కరెక్ట్గా వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. He saw evil people prospering while he was suffering. ఆయనేమో శ్రమ పడుతున్నాడు, భక్తిహీనులు దేవుడు లేనటువంటి వారేమో చక్కగా వర్ధిల్లుతున్నారు. And his heart was filled with envy and resentment that was ultimately directed toward God. తన యొక్క ఈ విషయాలను బట్టి తన జీవితంలో తిరస్కారము, కఠినత్వము, దేవుని పట్ల అవిశ్వాసం అనేది కనపడతా ఉంది. He began to question the goodness and the fairness of God. దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆసాపు. Essentially he was saying, hey God, this is not fair. ప్రభువా ఇది బాలే నువ్వు చేసేది అంటున్నాడు. Here I am maintaining my integrity. ఇక్కడేమో నేను యథార్థవంతునిగా జీవిస్తున్నాను. I'm seeking to honor you and obey you in everything that I say and do. నేను చేసేటువంటి వాటిలో, నేను మాట్లాడే దాంట్లో నిన్ను గణపరచాలని, నిన్ను గౌరవించాలని నేను చూస్తున్నాను. And this other guy, he's just disobeying you. ఇక్కడ ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు, అతను ఎప్పుడు నీకు అసలు అవిధేయుడిగానే ఉన్నాడు.
He's lying, he's cheating, he's stealing, అబద్ధాలు ఆడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. and he's way better off than me. ఇప్పుడు చూస్తేనేమో నాకంటే చాలా బాగున్నాడు ఆ వ్యక్తి. I don't get it, God. ప్రభు నాకు అర్థం కావట్లే ఏం జరుగుతుంది ఇక్కడ. And the real problem was that God was not treating Asaph the way he thought he should. ఇక్కడ సమస్య ఏంటంటే ఆసాపును ఎలా చూడాలో దేవుడు అలా చూడట్లా. Look at verses 4 and 5. చూడండి 4-5 వచనాలు. ఆసాపు అంటున్నాడు, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. So he describes the wicked as those who die a painless death. ఆయన అంటున్నాడు వాళ్ళు చక్కగా క్షేమముగా మరణిస్తున్నారు, ఎటువంటి యాతన లేకుండా. Their bodies are sleek and strong and healthy. వారు చాలా ఆరోగ్యకరంగా పుష్టిగా ఉంటున్నారు. They have lots of food and plenty of clothes. వారి వస్త్రాలు చాలా విస్తారంగా ఉన్నాయి. వారి వస్త్రాలు They can afford the best of everything. వారు మంచి ఖరీదైనటువంటి వాటిని వారు కొనుక్కోగలుగుతున్నారు. They seem to be able to just kind of cruise through life without ever having to face the troubles that everyone else has to face. జీవితం ఎలా ఉందంటే చక్కగా ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా చక్కగా వెళ్ళిపోతా ఉంది వాళ్ళ జీవితం. Look at verses 6 and 7. చూడండి 6-7 వచనాలు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారమును ధరించుకొందురు, కొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. He describes them as being arrogant and self-confident. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే భక్తిహీనులు, వారు గర్విష్ఠులైపోయి వాళ్ళ మీద వాళ్ళు మంచి నమ్మకం పెట్టుకొని బలత్కారులై ఉన్నారు. They strut around like a proud peacock. చాలా అంటే ఒక గర్వం కలిగినటువంటి నెమలి ఎలాగా తన యొక్క సౌందర్యంను బట్టి గర్వించి నాట్యం ఆడుతుందో వాళ్ళు అలా ప్రదర్శిస్తున్నారు. Their sinful imaginations run wild with endless ways to satisfy their lusts and pleasures. వారి యొక్క దురాశను, వారి యొక్క ఆశలను తీర్చుకోవడానికి వారి పాపపు ఆలోచనలని ఎంత దూరమైనా తీసుకొని వెళ్తున్నారు వారు. And they freely do whatever they want. వాళ్ళు ఏం చేయాలనుకుంటే చేస్తున్నారు. Whenever they want. వాళ్ళు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేస్తున్నారు. With whoever they want. ఎవరితో చేయాలనుకుంటే వారితో చేస్తున్నారు. Look at verses 8 and 9. చూడండి 8-9 వచనాలు. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారు ముఖమెత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. And so they're constantly boasting about all that they have and all they do. వాళ్ళు చేసేటువంటి వాటి గురించి, వారు కలిగి ఉన్న దాని గురించి గర్వంగా మాట్లాడతారు. They're always running at the mouth, talking about themselves. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, డంబాలు పలుకుతూ ఉంటారు. They exalt themselves and put everyone else down. ఇతరులను తిరస్కరిస్తారు, ఇతరులను తృణీకరిస్తారు, తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. They even go so far as to blaspheme God. వారు ఎంత దూరం వెళ్తారంటే దేవదూషణ కూడా చేస్తారు వాళ్ళ నోటితోటి. Look at verses 10 and 11. చూడండి 10-11 వచనాలు. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానం సమృద్ధిగా చేయుదురు, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకొందురు. And so people are impressed and enamored by their success, and they drink in everything that they say. ఈ యొక్క ప్రజలు తమ యొక్క విజయమును బట్టి, తమ యొక్క వృద్ధిని బట్టి వారు తమను తాము ఎంతో అతిశయించుకుంటూ ఉంటున్నారు. And they act as if God is not omniscient, that he doesn't know what happens here on this earth. వాళ్ళు అనుకుంటారు దేవునికి ఏం తెలివి ఉంది, దేవునికి తెలుసా అసలు అని చెప్పి దేవుణ్ణే వారు తోలనాడుతున్నారు. And so they feel safe pursuing their sin. కాబట్టి వాళ్ళు అనుకున్నారు మేము ఇట్లా పాపం చేసుకుంటానే పోతాం మేము అనుకుంటున్నారు. And so they get away with sin and they boast about it. వాళ్ళు ఆ పాపం యొక్క శిక్ష నుండి తప్పించుకున్నట్లుగానే వారు అతిశయపడుతున్నారు. And then notice verse 12, which is a summary statement. చూడండి 12వ వచనం సారాంశము మనకు కనపడుతుంది. ఈ మాటల సారాంశం అంతా 12వ వచనంలో రాయబడింది. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరెల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకొందురు. And so the wicked have it made in the shade. They're living in the lap of luxury. వారు విలాసవంతమైనటువంటి జీవితము చక్కగా ఎటువంటి ఎండ లేకుండా నీడలో బ్రతుకుతున్నారు. And they keep getting richer and richer and richer. ఇక వాళ్ళు ధనం మీద ధనం సమకూర్చుకుంటున్నారు, ఎడతెక్కకుండా ధన వృద్ధి చేసుకుంటున్నారు. Look at verses 13 and 14. 13-14 చూడండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే,
నా చేతులు కడుక్కొని నిర్మలుడనై యునుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. So Asaph concluded that living a pure and holy life was just a big waste of time and energy. ఇక ఆసాపు ఎలా ముగిస్తున్నాడు అంటే, ఇక ఇట్లా భక్తి కలిగి ఉండడం, యథార్థంగా ఉండడం, ఇదంతా వ్యర్థం, ఇదంతా ఉపయోగం లేని పని అంటున్నాడు. Well, what's the point of living a godly life anyway? ఇక భక్తి కలిగి ఉండడం ఎందుకు, దానివల్ల లాభం ఏంటి అంటున్నాడు. What good has it done that I've spent all these hours in the Word and in prayer? ఎంతో సమయం వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ గడపడం వల్ల లాభం ఏమొస్తుంది అంటున్నాడు. Well, what have I gained from all the time and money and energy I've sacrificed for the Lord's work? ప్రభు యొక్క పనిలో నేను ఖర్చు పెడుతున్నటువంటి సమయము, నా ద్రవ్యము, నా యొక్క శక్తి, వీటన్నిటి వలన నాకు ఏమొస్తుంది అసలు నాకు అంటున్నాడు. Well, what's the advantage of being a Christian if those who aren't get what they want but I don't? వేరే వాళ్ళేమో వాళ్ళు ఏం కావాలనుకుంటే అది వాళ్ళకి దొరుకుతా ఉంది, నేనేమో దేవుని బిడ్డనైనప్పటికి కూడా నాకేం కావాలో నాకు దొరకట్లేదు, ఇక ఈ భక్తి వలన లాభం ఏంటి అనుకుంటున్నాడు. And not only do I not get what I want, I have all these trials and all these నా troubles. జీవితంలో నేనేం కావాలో అది నాకు దొరకట్లేదు, దానికి బదులు నాకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. In fact, it seems like I'm being punished for trying to do the right thing. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను మంచి పని చేస్తున్నందుకు నాకు శిక్ష వస్తుందేమో అనిపిస్తా ఉంది. I've remained devoted to God for nothing. ఇక దేవుని యందు నేను ఈ విధంగా భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎటువంటి లాభం నాకు కలగట్లేదు. And at this point, what happened to Asaph is what happens to all of us when we get our eyes off of God. ఇప్పుడు ఈ స్థానంలో, ఈ సమయంలో ఆసాపు ఎలా ఆలోచిస్తున్నాడో, మనము మన యొక్క నేత్రాలను, మన కనుదృష్టిని దేవుని వైపు నుండి తొలగించుకుంటే మనమందరం కూడా ఇలానే ఆలోచిస్తాం, ఇలానే మాట్లాడతాం. He had become totally consumed with himself. ఇప్పుడు ఇక్కడ తన గురించి తానే ఎక్కువ ఆలోచించుకుంటున్నాడు. He was being totally self-centered. ఇప్పుడు తను స్వయం కేంద్రితం, తన గురించి తానే మాట్లాడుకుంటున్నాడు, తన గురించి తాను ఎక్కువ ఆలోచించుకుంటున్నాడు. But notice he didn't know what to do. Verses 15 and 16. అయితే ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావట్లా. 15-16 వచనాలు. ప్రతి ఉదయమున ఈలాగు ముచ్చటింతునని నేను అనుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును, అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు. So Asaph hesitated to tell anybody what he was actually feeling deep down inside. తన జీవితంలో ఏమనుకుంటున్నాడో, తన లోపల అంతరంగములో ఏమనిపిస్తుందో ఎవరికి ఇంకా చెప్పలేదు ఆసాపు. He knew better than that. ఎందుకంటే తనకి మంచి తెలుసు. తనకి He remained sensitive to his responsibilities as a spiritual leader of God's people. ఆత్మీయంగా నాయకుడిగా ఉన్న కారణం చేత తన బాధ్యతలు ఏంటో, తను ఎలాంటి మాటలు మాట్లాడాలో తను ఎరిగినటువంటి వాడు. So before going public with these negative thoughts and emotions, he had to consider the consequences. ఎప్పుడైతే తనకు అనిపించే మాటలన్నిటినీ, ఈ బాధ, ఈ దుఃఖము, ఈ చింత, వీటన్నిటిని అందరికీ చెప్పడానికి ముందు ఆయన ఆలోచిస్తున్నాడు, దీని పరిణామాలు ఏంటి, పర్యావసనాలు ఏంటి అని ఆలోచిస్తున్నాడు. How would the younger believers in Israel respond if one of the worship leaders turned his back on God? ఒకవేళ ఇశ్రాయేలు జనాంగంలోనే అత్యంత గొప్పవైనటువంటి ఈ యొక్క ఆరాధన నాయకుడు ఆయన వెనక్కి తిరిగి పోతే నూతనంగా ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ జీవితం ఏంటి? So to abandon his faith would mean undermining all that he'd ever taught and all that he ever sang in the sanctuary, all the songs that he'd ever wrote. ఎప్పుడైతే ఒకవేళ తాను జారిపోతే తాను పాడినటువంటి పాటలన్నీ కూడా మరుగున పడిపోతాయి, తాను చెప్పిన మాటలన్నీ కూడా వ్యర్థమైపోతాయి, తాను చెప్పిన వర్తమానాలన్నీ కూడా అవి ఎటువంటి ప్రభావం ప్రజల మీద చూపించవు. So he didn't want his sinful struggle to upset the faith of others in the family of God. దేవుని యొక్క కుటుంబంలో తన యొక్క పాపభరితమైనటువంటి ఆలోచనలు, తన యొక్క నిరాశ ఇతరులను నిరోధించకుండా ఉండాలని తాను కోరుకున్నాడు. He didn't want his doubt to cause others to slip or to stumble. తన యొక్క సందేహాలు ఇతరుల యొక్క పతనానికి కారణం అవ్వకూడదు అని ఆయన ఆలోచించాడు. And so he kept all of his doubts and frustrations to himself. తన ఈ యొక్క విసుగు, ఈ యొక్క నిరాశ, ఈ ప్రశ్నలు ఇవన్నీ కూడా తన మనసులోనే పెట్టుకున్నాడు. And it was here that Asaph reached the lowest point
in his spiritual life. తన ఆత్మీయ జీవితంలో అత్యంత జారిపోయినటువంటి స్థాయిలో తాను ఉంటున్నాడు. ఇక్కడ పడిపోయిన స్థాయిలో ఉంటున్నాడు ఆసాపు. He was disillusioned, he was disoriented. భ్రమలో ఉన్నాడు. తన యొక్క మనసులో ఏది సరిగ్గా ఆలోచించే పరిస్థితిలో లేడు. He was wallowing in self-pity. తన మీద తానే జాలి పడుతున్నాడు. ఆ స్వయం జాలిలో మునిగిపోతున్నాడు. He had completely lost perspective. తన యొక్క సరైన దృక్పథాన్ని కోల్పోయాడు. ఏది కూడా సరిగా ఆలోచించలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు. He wasn't thinking clearly, and he was on the verge of punting it all and throwing in the towel and falling away from God. ఏది కూడా తేటగా స్పష్టంగా ఆలోచించలేక ఇక దేవుని మీద తోసేస్తున్నాడు, జారిపోతున్నాడు, కింద పడిపోతున్నాడు. He was experiencing a spell of derangement. తను ఇక్కడ కృంగుబాటులో, నిరాశలో, ఒక విధమైనటువంటి మానసికమైనటువంటి విభ్రాంతిలో ఉన్నాడు. And the powers of temptation had pressed his mind out of shape. తన యొక్క మనస్సు ఈ యొక్క శోధన యొక్క బరువుకి కృంగిపోయింది. But these, by God's mercy, do not last. అయితే దేవుని కృపను బట్టి ఈ పరిస్థితిలోనే ఎల్లకాలం ఉండట్లేదు. Look at verse 17. చూడండి 17వ వచనము. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. This is the hinge on which this entire psalm turns. ఈ యొక్క కీర్తన అంతా కూడా నిలబడ్డటువంటి ఇరుసు ఈ యొక్క వాక్యం. This was the turning point in Asaph's sinful struggle with envying the wicked. ఆ యొక్క దుర్జనులను చూచి, భక్తిహీనులను చూచి మత్సరపడి ఆయన ఆలోచించిన ఆలోచన విధానము ఇక్కడ నుండి మారుతుంది. When he re-entered God's presence, he slowly but surely regained his spiritual equilibrium. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోకి పోయి ధ్యానిస్తున్నాడో, నెమ్మదిగా ఆ యొక్క తాను కోల్పోయినటువంటి విశ్వాసాన్ని, భక్తిని మరలా తెచ్చుకుంటున్నాడు. మరలా ఆత్మీయమైన సరి అయిన సమతా స్థితిలోనికి ఆయన వస్తున్నాడు. As soon as he got his eyes back on God, he snapped out of this spell of derangement. ఎప్పుడైతే తను దేవుని వైపు చూశాడో, ఈ యొక్క జారిపోయేటువంటి స్థితిలోంటి పైకి లేచాడు. And so whenever we find ourselves in this downward spiritual spiral, ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆత్మీయంగా జారిపోయేటువంటి మెట్లలో ఉంటామో, we need to do what Asaph did, which was spend time with the Lord either privately or corporately. వ్యక్తిగతంగా, సమాజంగా, దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపడం ప్రాముఖ్యమైనటువంటిది ఆ సమయంలో. And the bottom line is that Asaph stopped wrestling with God and got back to worshiping God. ఆసాపు దేవునితో పెనుగులాడుతూ ఆరంభించాడు, దేవుణ్ణి ఆరాధించటంతో ముగిస్తున్నాడు. And when he did that, he began to see things in their proper perspective again. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని ఆరాధిస్తున్నాడో అప్పుడు సరైన విధంలో సంగతులను చూడగలుగుతున్నాడు. His spiritual vision, which had gotten blurry by the envy of the wicked, came back into clear focus. ఏ యొక్క ఆత్మీయమైనటువంటి కనుదృష్టిని కోల్పోయాడో, సరిగ్గా చూడలేకపోతున్నాడో, ఇప్పుడు ఆత్మీయంగా తేటగా స్పష్టంగా చూడగలుగుతున్నాడు. Like the prodigal son in Luke 15, he came back to his senses. తప్పిపోయిన కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో తిరిగి వచ్చినట్లుగా తన యొక్క స్పృహను తను తెచ్చుకున్నట్లుగా ఇక్కడ తను మరలా తిరిగి వస్తున్నాడు. He repented. పశ్చాత్తాపడ్డాడు. And that was the point where his envious descent stopped and his glorious ascent started. అక్కడ అసూయ చేత పడిపోవటం అనేది ఆగిపోయి మరలా దేవుని వైపు తిరగటం, ఎక్కటం, మహిమాయుక్తమైనటువంటి ఉత్థానం మనం చూస్తున్నాం. So now let's look at Asaph's glorious ascent. ఇక్కడ ఆసాపు యొక్క మహిమాయుక్తమైనటువంటి పురి మరలా సమకూర్చబట్టం అనేది చూస్తున్నాం. And I want you to see how he went on to list the things that he realized as a result of spending time in God's presence. దేవుని సన్నిధిలో సమయం గడిపినటువంటి కారణం చేత తాను ఏదైతే విషయాలు తెలుసుకున్నాడో వాటన్నిటిని ఒకదాని వెంకట ఒకటి మనకు రాసి పెడుతున్నాడు. These were the things that God brought to his mind that kept him from slipping. తాను జారిపోకుండా ఈ విషయాలను దేవుడు తన యొక్క దృష్టికి తీసుకొచ్చాడు. These were the things that provided him hope and lifted him up out of his spiritual depression. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి కృంగుదాట్లోంచి బయటకు వచ్చి దేవుని వైపు చూడటానికి ఈ సంగతులు తనకు సహాయపడుతూ వచ్చాయి. These are the things that enabled him to recover from this spell of derangement and stop envy in the wicked. ఆ యొక్క ఆత్మీయమైనటువంటి నిరాశ నుంచి బయటకు వచ్చి దుష్టుల పట్ల మత్సరపడకుండా, అసూయ పడకుండా ఉండడానికి ఈ బయలుపరచబడిన సంగతులు తనకు సహాయపడ్డాయి.
First of all, he realized their destiny. మొట్టమొదటిగా వారి అంతమును గుర్తించాడు. భక్తిహీనుల యొక్క అంతం ఎలా ఉంటది అనేది ఆసాపు గుర్తించాడు. Read verses 17 to 20. 17 నుంచి 20 వచనాలు చూడండి. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు. మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. And so Asaph realized that he had greatly exaggerated the prosperity of the wicked. ఇక్కడ ఆసాపు ఏమంటున్నాడంటే వారి వర్ధిల్లటం, వారి సుఖం, వారి క్షేమాన్ని అబ్బో అదేదో బాగుంది అన్నట్లుగా ఎక్కువగా ఎంచాడు. And despite all appearances, the life of the wicked is a precarious existence. వారు అంత బాగా కనపడుతున్నప్పటికీ, సుఖంగా కనపడుతున్నప్పటికీ వారి జీవితం ఏమీ సురక్షితంగా లేదు. వారు ఎప్పుడైనా ముగిసిపోతారు. It's as if they're walking on the edge of a slippery cliff, and sooner or later they're going to fall off to their death. వాళ్ళు ఎలా ఉన్నారంటే వారు కాలుజారు చోటనే ఉన్నారు. ఎప్పుడైనా పడిపోవచ్చు వాళ్ళు. And when they least expect it, they'll be swept away by a wave of terrors too horrible to contemplate. వారు అనుకోనటువంటి సమయంలో వారు నశించిపోయి వారు దేవుని చేత పడవేయబడుతున్నారు. క్షణ మాత్రములోనే పాడైపోతున్నారు. మహాభయము చేత వారు సంపూర్ణముగా నశిస్తున్నారు. Their prosperity is short-lived, it's uncertain. వారి వర్ధిల్లటం అనేది, వారి క్షేమం అనేది చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. And their destruction will be sudden, it will be swift, it will be sure. వారి యొక్క నాశనము ఏ మాత్రం కునకదు, నిద్రపోదు. వారి అకస్మాత్తుగా వారు నాశనం అవుతారు. And so Asaph realized that the wicked, rather than to be envied, they were to be pitied, for they were ripening for ruin. కాబట్టి ఆసాపు గుర్తించింది ఏంటంటే భక్తిహీనులను చూసి అసూయపడటం కాదు, వాళ్ళని చూసి జాలిపడాలి. They were fleeting. వాళ్ళు మొరపెడతా ఉన్నారు. They simply would not last. వారు ఎటువంటి They won't last. వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు. They're like a dream that's forgotten the moment you wake up. నువ్వు మనం మేల్కొనగానే కలని మనం కన్న కళ ఎలా మర్చిపోతామో దేవుడు అట్లా మర్చిపోతాడు వాళ్ళని. It seems so real until you wake up and you realize it was just a dream. నువ్వు అదంతా నిజం అనుకుంటావు, మెలుకొని చూసి ఓ ఇదంతా కలే కదా అనుకుంటావు. I don't know about you, but I have never ever been envious of someone's dream. ఎవరి కళలను చూసి నేనైతే ఎప్పుడు అసూయ పడలేదు. నేను ఎప్పుడు కళను చూసి ఎవరు అసూయ పడతారా? Has anybody ever shared a dream and said, you know, I had a dream that I was living in this mansion and I had all of these fancy cars and all this wealth. ఎవరైనా వచ్చి మనకు చెప్పారనుకోండి, రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళలో నేను పెద్ద భవంతిలో ఉన్నాను, పెద్ద కారులో ఉన్నాను అంటే, అబ్బా నీకు అంత మంచి కళ వచ్చిందా, నాకు రాలేదే అనుకుంటారు ఎవరైనా. And you say, I'm jealous, I wish I could have a dream like that. అరే నాకు కూడా అట్లాంటి కళ వస్తే ఎంత బాగుండు అనుకుంటారు ఎవరైనా. You don't say that. Why? Because it's not real, it's a dream. మనకు తెలుసు, ఎందుకంటే అది కళ, అది నిజం కాదు. So he realized their destiny. కాబట్టి వారి అంతాన్ని గుర్తించాడు. Secondly, he realized his own stupidity. తన యొక్క సొంత బుద్ధిహీనతను గుర్తించాడు. రెండవదిగా ఆయన Look at verses 21 and 22. 21-22 వచనాలు చూడండి. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. And so Asaph confessed the sinfulness of his thoughts. తన ఆలోచనలో ఉన్నటువంటి పాపమును ఆయన ఒప్పుకుంటున్నాడు. And he admitted it was just plain stupid of him to become bitter and agitated over the seeming prosperity of the ungodly. ఈ యొక్క భక్తిహీనుల యొక్క మత్సరాన్ని చూసినప్పుడు, వారి క్షేమాన్ని చూసినప్పుడు పశుప్రాయుడైపోయాడని చెప్పేసి, మృగము వంటి వాడాడని, తెలివిలేని వాడిగా ఉన్నానని ఒప్పుకుంటున్నాడు. He likened himself to a dumb animal who was acting or lacking true spiritual wisdom and sense. నిజమైనటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానము లేనటువంటి మృగముగా ఉన్నాను, పశువుగా ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. So he realized their destiny, he realized his stupidity. వారి అంతమును గుర్తించాడు, తన బుద్ధిహీనతను గుర్తించాడు. రెండవది, but most importantly, he realized God's adequacy or sufficiency. అంతకంటే ముఖ్యంగా మూడవది ఏంటంటే దేవుని యొక్క సమృద్ధిని,
దేవుని యొక్క సామర్థ్యమును గుర్తించాడు. Look at verses 23 and 24. చూడండి 23, 24 వచనాలు. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. And so Asaph realized that even though he had doubted God and drifted away from God, that God hadn't gone anywhere and God never let him go. దేవుణ్ణి ఆసాపు సందేహించినప్పటికీ, ఆసాపు మత్సరపడ్డప్పటికీ దేవుడు ఆసాపును వదిలిపెట్టలేదు, దేవుడు ఆసాపును వదిలి దూరంగా వెళ్ళిపోలేదు, ఆసాపును వెళ్ళిపోనీయలేదు. And it was God's protecting hand and guiding counsel that had kept him from slipping and stumbling completely. తాను పూర్తిగా పడిపోకుండా, జారిపోకుండా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన తనను చేయి పట్టుకొని నడిపిస్తా ఉంది. And so he recognized that God had always been with him and that he would always be with him. దేవుడు ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తిస్తా ఉన్నాడు. And so the eternal glorious presence of God in our lives as believers is a blessing to which nothing in this world can compare. దేవుని యొక్క నిత్యమైన మహిమాయుక్తమైన సన్నిధి మన జీవితంలో ఉండడం అనేది ఇంకా వేరే ఏ ఆశీర్వాదము కంటే కూడా ఏ ఆశీర్వాదాన్ని దీనితో పోల్చి చూడలేం మనం. And then look at verse 25. This is my favorite verse. చూడండి, నాకు చాలా ఇష్టమైన వచనం 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. This is one of the greatest expressions of passion for God found anywhere in the pages of Scripture. లేఖన భాగాల్లో దేవుని పట్ల ఉన్నటువంటి అపేక్ష, ఆకాంక్షను వ్యక్తపరచడానికి అద్భుతంగా రాయబడిన వాక్యము ఈ యొక్క వాక్యము. And it dawned on Asaph, why envy the wicked when I have in God when what I have in God is way better than anything that they have or ever will have. ఇప్పుడు ఆసాపుకు మెలకు వచ్చి ఇప్పుడు అనుకున్నాడు, అయ్యో దేవుడే నా దగ్గర ఉండగా నేనేంటి అవి లేవు ఇవి లేవు అని చెప్పి వాళ్ళ గురించి అసూయపడుతున్నాను, నేను దేవుడు ఉన్నాడు కదా నాకు అనుకుంటున్నాడు. The wicked have everything they need, everything they want except for the most important thing, and that is God. భక్తిహీనులకు ఏం కావాలంటే అదే ఉంది, ఏం కావాలంటే చేస్తున్నారు. అయితే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దేవుడు వారి జీవితాల్లో లేడు. And in God we have everything we need and everything we want. దేవునిలో మనకు కావలసిన ప్రతిదీ, మనము వాంఛించేటువంటి ప్రతిదీ మన దేవునిలో ఉంది. To have God is to have everything. దేవుణ్ణి కలిగి ఉంటే సమస్తాన్ని కూడా కలిగి ఉన్నట్లే. You don't need anything else or anyone else. ఇంకా దేవుడు ఉంటే ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు, ఇంకా వేరేది ఏది మనకు అక్కర్లేదు. He is enough. ఆయన చాలు. And so when God becomes our one consuming passion, sin loses its suicidal appeal. ఎప్పుడైతే దేవుడు మనకు చాలు అనేటువంటి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి సంతృప్తితో మనం ఉంటామో, పాపము తన యొక్క ప్రభావాన్ని మనల్ని శోధించేటువంటి ఆ లక్షణాన్ని కోల్పోతుంది. And our obsession for the things of this world will be swallowed up by our magnificent obsession with God. ఎప్పుడైతే ఇలాంటి స్థితిలోకి వస్తామో, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంది అనేటువంటి ఆ యొక్క గమనికలోకి మనం వస్తామో, ఈ యొక్క లోకము యొక్క విలాసవంతమైనటువంటి వస్తువులు, వాటి యొక్క భోగము, ఇవన్నీ కూడా దాని ముందు వెలవెలపోతాయి. And the powerful allure of the lives of the rich and famous diminishes when we compare it to the superior satisfaction that we have in God. ఈ యొక్క ధనవంతుల యొక్క భోగము, వారి యొక్క సమృద్ధి, వారి యొక్క ఐశ్వర్యం, ఇవన్నీ కూడా దేవునిలో మనం కలిగి ఉన్నటువంటి సంతృప్తితో పోలిస్తే అవన్నీ కూడా ఏమాత్రము ఎన్నిక అయినవి కావు. And when we come into the presence of the Lord and taste and see that He is good, we lose our taste for the pleasures that this world has to offer us. ఎప్పుడైతే యెహోవా ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకుంటామో, లోక సంబంధమైన సంగతులు మనకు రుచికరముగా అనిపించవు. And we can honestly say this, let the wicked have their way. మనం యథార్థంగా చెప్పగలుగుతాం అప్పుడు. Let them have their fun. దుష్టులు వారు ఆనందించనియండి, దుష్టులు వర్ధిల్లనివ్వండి. Let them have their wealth and their health.
వారి ఐశ్వర్యం పెంచుకోనివ్వండి, వారి డబ్బు పెంచుకోనివ్వండి, let them have their parties, వారు వాళ్ళ పార్టీలు వాళ్ళు చేసుకోనివ్వండి, their beer, their drugs, their sex, వారి మద్యపానము, వారి యొక్క కోరికలు వారు తీర్చుకోనివ్వండి, and their freedom. వారి స్వేచ్ఛ వాళ్ళు అనుభవించనివ్వండి. I don't want it. అవన్నీ నాకు వద్దు, I don't need it, నాకు అవసరం లేదు. because God has become so gloriously all satisfying to my soul. ఎందుకంటే నా హృదయానికి, నా ప్రాణానికి నిజమైన సంతృప్తి, సమృద్ధి నా ప్రభువులోనే ఉంది. Amen. ఆమేన్. Verse 26. 26వ వచనము, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. In other words, my body may waste away and fail, but God is my strength. He's all I will ever need or want throughout all eternity. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా సరే నిత్యము ఎల్లప్పుడూ దేవుడు దుర్గముగా ఆశ్రయముగా నా హృదయానికి ఉన్నాడు. You can ransack heaven and earth and you will never find anything that comes close to offering the kind of joy and satisfaction that I found in my relationship with God. దేవునితో నాకున్న సంబంధమును బట్టి నేను కలిగి ఉండే సంతోషము, నేను కలిగి ఉండే ఆనందము అనేది భూమి ఆకాశములలో ఎక్కడ వెతికినా కూడా అది దొరకదు. దానికి సాటి అయినది ఏదీ లేదు. David used similar words as Asaph to express his all-consuming passion with God. దావీదు 84వ కీర్తనలో ఇలాంటి ఆసాపు లాగానే తన యొక్క కోరికను, దేవుని పట్ల తాను కలిగి ఉన్న తృష్ణను వ్యక్తపరుస్తున్నాడు. Look at Psalm 84:10 and 11. 84వ కీర్తన 10-11 వచనాలు దయచేసి చూడండి. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. నా దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. So David was absolutely convinced that God wasn't holding out on him or ripping him off in any way. దావీదు చాలా బలమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుడు తనకి ఇయ్యాల్సిన వాటిలో ఏది ఆప్ చేయట్లేదు, దేవుడు తనను ఏ విధంగా అన్యాయం చేయట్లేదు అని బలంగా నమ్మాడు దావీదు. He was convinced that he wasn't missing out on anything. తన జీవితంలో ఏం కోల్పోలేదు, ఏమీ మిస్ కాలేదు అనే బలమైన నమ్మకంలో ఉన్నాడు దావీదు. Paul expressed his passion for Christ with these words. Philippians 1:21, for to me to live is Christ. అపోస్తలుడైన పౌలు గారు కూడా దేవుని పట్ల తనకున్నటువంటి వాంఛ, ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తపరిచాడు. ఫిలిప్పీ 1:21 వచనంలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. In Philippians 3:8 he says, I count all things to be lost in view of the surpassing knowledge of knowing Christ Jesus my Lord. 3:27 వచనంలో నా ప్రభువైన అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకొనుచున్నాను. And it's for Christ that I've suffered the loss of all things and count them but rubbish so that I might gain Christ. క్రీస్తు నిమిత్తమై సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకుంటున్నాను అంటున్నాడు. Look at verses 27 and 28. చూడండి 27-28 వచనాలు. 27-28 వచనాలు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. And so in the final analysis, Asaph concluded that he would rather have what he had in God than what the wicked had any day. ఇక్కడ ఆసాపు ముగింపులో ఎలా ముగిస్తున్నాడు అంటే, దేవునిలో తాను ఏదైతే కలిగి ఉన్నాడో అదే తాను శ్రేష్టమైన పొందుగా భావిస్తున్నాడు తప్ప భక్తిహీనులు కలిగి ఉండే వాటిని కోరుకోవటం లేదు. Because he knew that those who reject God and attempt to live independently from him and seek their satisfaction in other things besides him will endure eternal separation from him in hell. ఎందుకంటే తాను ఎరుగుతూ వచ్చాడు, గ్రహించాడు ఏంటంటే ఎవరైతే దేవుని విడిచిపెడతారో, దేవుని విడిచిపెట్టి వ్యభిచరిస్తారో, దేవుడు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతుకుతుంటారో అటువంటి వారు దేవుని యొక్క జీవములో నుండి వారు వేరైపోతున్నారు, దేవుని నుంచి వారు వెలివేయబడుతున్నారు.
But Asaph said, as for me, I want to be as close to you, God, as possible. ఇక్కడ అంటున్నాడు, దేవా నేనైతే నీకెంత దగ్గర అయితే అంత దగ్గరగా ఉంటాను. Being near to you, God, is the greatest thing in life. నా జీవితంలో అత్యున్నతమైన అత్యంత శ్రేష్టమైన సంగతి ఏంటంటే దేవా నీకు దగ్గరగా ఉండడం. It's the highest, greatest good in life. నా జీవితంలో అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం అది. And so after reflecting on the joy of being back in close fellowship with God, Asaph expressed a renewed sense of contentment and commitment to God. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో, తన యొక్క సృహలోకి వచ్చాడో, ఆసాపు వీటిని గ్రహించి మరలా దేవుని యొక్క సంతృప్తి చేత ఆయన నింపబడుతూ ఉన్నాడు. And his feet were firmly back on the rock, and he left the sanctuary ready to tell everybody what he had learned through this experience. ఈ అనుభవం ద్వారా తాను ఏదైతే నేర్చుకున్నాడో మరలా ఆ యొక్క బండ మీదకి వచ్చి, ఏ సత్యం మీద తాను జారిపోయాడో ఆ బండ మీదకి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో తన ప్రజలందరికీ వివరించి చెప్తున్నాడు తాను నేర్చుకున్న పాఠాన్ని. And I think writing Psalm 73 was one practical way that he did that. ఆ కీర్తన 73 రాయటం ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పాడు అని మనం చూడొచ్చు. And so we've seen how God used Asaph's spell of derangement to grow and mature him and take his spiritual life to a whole new level. ఈ విధంగా ఆసాపు జారిపోయినటువంటి సంగతిని దాన్ని వాడుకొని దేవుడు మరలా తనను నిలబెట్టడానికి, మరలా తనను పైకి తీసుకొని రావడానికి దేవుడు ఎలా ఈ పరిస్థితి వాడుకున్నాడో మనం చూస్తున్నాం. You may be here this week and you are experiencing one of those occasional spells of derangement. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి నీవు కూడా ఇలాంటి ఆత్మీయమైనటువంటి మత్సరము చేత జారిపోయేటువంటి స్థితిలో ఉన్నావేమో. And the powers of temptation have been pressing your mind out of shape. నీ యొక్క మనసును ఈ యొక్క శోధనలు కృంగదీస్తున్నాయేమో. You're not in a good place spiritually. ఆత్మీయంగా నువ్వు సరైన స్థాయిలో లేవేమో. It may in fact be so bad that you didn't even want to come to this conference. అసలు ఈ కాన్ఫరెన్స్ రావటం కూడా నీకు ఇష్టం లేదేమో. And like Asaph, up until this point, you've kept your thoughts and your feelings to yourself. ఆసాపు వలె ఇప్పటి వరకు నీ గురించి నీవు ఆలోచించుకుంటూ ఈ ఆలోచనలన్నీ నీ లోపలే పెట్టుకున్నావేమో, బయటికి చెప్పకుండా. And mainly it's because you're not sure how to even describe what you're experiencing. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో, నీ అనుభవంలో ఏం జరుగుతుందో ఇతరులకు ఎలా చెప్పాలో కూడా నీకు అర్థం కావట్లేదేమో. Be assured, brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోనండి. by God's mercy it won't last. దేవుని కృపను బట్టి ఆ నిరాశ స్థితిలోనే నువ్వు ఎల్లకాలం ఉండవు, ఎక్కువ కాలం ఉండవు. And God is in the process of drawing you closer to him. దేవుడు తన వైపు నిన్ను దగ్గరగా లాక్కొచ్చుకుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు. And he's wanting to take your spiritual life to a whole new level. మరలా నీ యొక్క ఆత్మీయమైన జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలోనికి పైకెత్తాలని దేవుడు కోరుతున్నాడు. And he's using all that you're going through to grow you and mature you. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అనుభవాలన్నింటినీ నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా పరిపక్వత చెందటానికి దేవుడు వాడుకుంటున్నాడు. So that you'll find your ultimate satisfaction in him. ఆ విధంగా నీ యొక్క అంతిమమైనటువంటి సంతృప్తి దేవునిలోనే నువ్వు కలిగి ఉంటావు, పొందుతావు. So that you'll be able to say with Asaph, whom have I in heaven but you, and on earth I desire nothing. అప్పుడు నువ్వు కూడా ఆసాపుతో కలిసి ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అని నువ్వు నాకు చెప్పగలుగుతావు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, thank you for how you use these spells of derangement to sanctify us and cause us to know you better. ప్రభువా, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి నిరాశ, మత్సరము, ఈ జారిపోవటం ద్వారా వీటిని వాడుకొని మరలా ఆత్మీయంగా నిలబెట్టడానికి మీరు వీటిని ఉపయోగించుకుంటున్నందుకే వందనాలు, స్తోత్రాలు. And I pray that if there's anyone here who is experiencing an occasional spell of derangement, ఆయా కాలంలో ఇటువంటి సమస్య గుండా, ఇటువంటి మత్సరము, అసూయ చేత వారు జారిపోయేటువంటి నిరాశలో ఉండేటువంటి స్థితిలో ఉన్న వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. that you would be merciful to them. ప్రభువా, వారి పట్ల మీ కనికరము, మీ దయ చూపించండి. And you would grant them the grace to stop wrestling with you and get back to worshiping you. ప్రభువా, నీతో పెనుగులాడటానికి బదులుగా నిన్ను ఆరాధించేటువంటి వారిగా, నీకు లోబడేటువంటి వారిగా వారిని చేయండి. I pray this in Jesus' name. యేసు Amen. ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.